షైనింగ్ స్టార్స్ 2026 పేరుతో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు పురస్కారాలను ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో అద్భుతాలు సృష్టించినటువంటి పిల్లల్ని పిలిచి వాళ్ళకి నగదుతో పాటు సర్టిఫికెట్లు ఇవ్వడం, ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తే ఎంత మంచి కార్యక్రమం అర్థమవుతుంది. ఇది ఒక మోటివేషన్గా వాళ్ళకి పనిచేస్తూ ఉంది. గత 50-60 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ రంగంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ విద్యారంగాన్ని నూతన ఒరవడిలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఒకవైపు ప్రైవేటు పాఠశాలలతో పోటీగా ప్రభుత్వ పాఠశాలల్ని నుంచోబెట్టి ప్రైవేటు వ్యవస్థ కన్నా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైనవి అనేటువంటిది నిరూపించే దిశగా సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. మరోవైపు పౌష్టికాహారం కానీ వాళ్ళ ఆరోగ్య లోపాలు కానీ లేకుండా చూసుకుంటూ విద్యారంగంలో కూడా సిలబస్ వరకు పూర్తి మార్పుల్ని చేస్తూ ఏది అవసరమో పిల్లలకి ప్రస్తుత తరుణంలో దాని వైపు సిలబస్లో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు పిల్లల్ని చూస్తే చాలా మోటివేషన్ ఉంది, వాళ్ళల్లో ఏదో సాధించాలి అన్నటువంటి తపన ఉంది. ఆ తపనకి ప్రభుత్వం చేయూతనిస్తే ఎన్ని అద్భుతాలు సృష్టించగలరు వీళ్ళు అనేటువంటిది ఇవాళ అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు బోర్డు, షైనింగ్ స్టార్స్ లో వాళ్ళందరూ పెట్టిన సంతకాలు. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా బోర్డు మీద రాసేటువంటిది. వాళ్ళ ఊహలకి రెక్కలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద, సమాజం మీద ఉంది. ఈ నవతరానికి అన్ని రకాలుగాను సపోర్ట్ గా నిలబడతా ఉంది ప్రభుత్వం. ఎడ్యుకేషన్ ఇస్ ఎ ప్రయారిటీ సెక్టర్. అందుకే నారా లోకేష్ గారు ఆ శాఖను తీసుకున్నారు. భవిష్యత్తును రూపుదిద్దేటువంటి పనిలో ఆయన చేస్తున్నటువంటి ప్రణాళికలకి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.